ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జన సైనికులు, గ్రామ ప్రజలకి, వైద్య అధికారులకి, హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే మనకి అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం, హెల్త్. దానికి సంబంధించి మన కోవూరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది. అది సరిగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు, డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది. నేను ఇంకోసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది. ఇవన్నీ తెలుసుకొని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో విన్నవించుకున్నందువల్ల ఆయన మనకి బీపీసీఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1,95,00,000 మన కోవూరు పిహెచ్సికి ఇప్పించడం జరిగింది. కాబట్టి మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో, అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 నెలల్లో మన ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి 6 కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీకే ఇవ్వడం జరిగింది. మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారో, వాళ్ళ ఆరోగ్యం బాగలేక ఒకవైపు ఉంటే దానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు. అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకందరికి ప్రతి నెల చెక్కులు ఇస్తూనే ఉన్నాం. ఈ చెక్కుల విలువ 6 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అలాగే ఇదొకటైతే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. అది మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి 25 లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా, వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా కూడా ఈ హెల్త్ పాలసీ ఉండబోతుంది రాబోయే రోజుల్లో. మీకందరికీ తెలుసు, ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ 17 నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి, మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు అన్ని దగ్గరలా కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక. అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చున్నాను. ఏదో ఒక రకంగా ఈ P4 విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ 100% తీసుకొని వస్తాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే, ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ లో తప్పకుండా ఈ 100 పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్, హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి P4 విధానంలో, సిఎస్ఆర్ ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునేటప్పుడు కలుసుకుంటాం. కానీ ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను, మీరు పని చేస్తుండొచ్చు, బట్ నేను అడిగేది ఒకటే, 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి. డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది WHO గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాక్ లేకపోతే ఏ
గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో, ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది. డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పిహెచ్సిలో, ప్రతి హాస్పిటల్స్లో 24 గంటలు డాక్టర్లు ఉండేటట్టు, రాత్రులు మరి అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం. కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కోవూరు మండలానికి 10 విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. రాబోయే రోజు ఆల్రెడీ ఒక 5 టెండర్లకు వచ్చాయి. రాబోయే రోజుల్లో 5 కూడా వస్తాయని చెప్పి ఇప్పుడే ఏఈ గారు చెప్పారు. కాబట్టి హెల్త్ ఇష్యూలో కూడా సీఎం గారు ఏ రకంగా అయితే అత్యంత శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారో ఇది కూడా కొనసాగిస్తారు. ఇంకొకటి మీకు అందరికీ చెప్పాలి, ఇప్పుడే సుధాకర్ అన్న చెప్పారు ఇళ్ళ గురించి. ఆ ఇల్లుది ఇమీడియట్ గా జేసీ గారితో మాట్లాడి దాన్ని తప్పకుండా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. మీరంతా మొన్ననే వినుంటారు, సీఎం గారు చెప్పారు మనం వచ్చే 5 లక్షలు ఉగాది కల్లా 5 లక్షల ఇల్లులు ఇస్తామని చెప్పి, ఇవ్వాలని చెప్పి ప్రజలకి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మన కోవూరు ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి రైతన్నలందరూ సంతోషం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు తవ్వుకున్నాం. యూరియా సక్రమమైన టైంలో 2 విడతలు ఆల్రెడీ అందించాం. అన్నదాత సుఖీభవ 2 సార్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఎక్కువగా పండించుకుని అందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.